ఆ తర్వాత సూర్యుని దగ్గర హనుమంతుడు ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. అయితే ఈ సమయంలోనే పెళ్లైన వాళ్ళు మాత్రమే నేర్చుకునే ఒక విద్యను అభ్యాసించడానికి సూర్యుడు తన కూతురైన సువర్చనను హనుమంతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు. అయితే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచారి దీక్షను ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా ఇదంతా లోక కళ్యాణం కోసమే జరగాలి అనే ఉద్దేశంతో సూర్యుడు తన కూతుర్ని హనుమంతుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. హనుమంతుడు ఎంతో శక్తి బలం ఉన్నవాడైనా కూడా ఈయనకు సహజంగానే వానర లక్షణాలు ఉండేవి. అంటే మునులు తపస్సు చేస్తున్న సమయంలో వాళ్ళను ఇబ్బంది పెట్టడం, అగ్నిహోత్రాలు ఆర్పేయడం వంటి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. దాంతో మునులకు హనుమంతుని మీద కోపం వచ్చి నీ శక్తి గురించి నీకు ఎవరైనా చెప్తే తప్ప అప్పటి వరకు అది నీకు గుర్తు రాదని చెప్పి శపిస్తారు. అలా సూర్యుని దగ్గర హనుమంతుని అభ్యాసం పూర్తయిన తరువాత హనుమంతుడు గురు దక్షిణగా సూర్యుడి కొడుకైన సుగ్రీవునికి మంత్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత హనుమంతుడు వాలి సుగ్రీవులతో కలిసి ఉండేవాడు. నెక్స్ట్ పార్ట్ కోసం జై హనుమాన్ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.